అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఈరోజు వైనస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుడు ఏ ఒక్క కాలంలో మీతో మాట్లాడుతున్నారా? దేవాది దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతున్నారు కదా. మరి చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఎంతకాలం బ్రతుకుతాను నాకు తెలియదు, ఒకవేళ బ్రతికినా నాకు బలం ఉంటుందా లేదా నాకు తెలియదు. చిన్నపిల్లల నుంచి యవనస్తులు, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఇంకా అయిపోయింది నా పని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక చక్కని మాట, ఈరోజు వాగ్దానము, నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలకు, శారీరకమైన బాధలకు, మానసికమైన రోగాలకు దేవుడు ఈరోజు మనందరికీ మంచి వాగ్దానం ఇస్తున్నారు. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు నుండుటకు కానీ నాకెప్పటట్లు బలముంది. ఈ మాట కాలేబు చెప్తున్నాడు. కాలేబు విషయంలో దేవుడు జోక్యం చేసుకొని, కాలేబు యెహోషువల విషయంలో అందరూ తన తోటి వారందరూ చనిపోతే కాలేబును మాత్రం దేవుడు కాపాడాడని పైన వచనాల్లో కూడా మనం చూస్తే, 10వ వచనంలో కూడా మనం చూస్తే, నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు దేవుడు అని చెప్తూ కాలేబు నూతన దేశంలో, నూతన ఇంట్లో, తన సొంత దేశంలో, సొంత ఊరిలో అడుగుపెట్టడానికి దేవుడు కాలేబుని దీవిస్తాడు. అయితే ఆయన ఒకటే మాట అంటాడు, 40 ఏళ్లలో నాకు ఎంత శక్తి ఉందో, 40 yearsలో నాకు ఎంత అయితే శక్తి ఉందో అంతే శక్తి 80 ఏళ్లలో ఉందంటున్నాడు. యుద్ధము చేయటకు, నేను రావడానికి పోవడానికి కూడా చాలా శక్తి ఉంది నాకు అని చెప్తా ఉంటున్నాడు కాలేబు. అసలు ఈయన 80 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి మాటలు చెప్తున్నాడంటే ఎంత విచిత్రం కదా. ద్వితీయోపదేశకాండం 34:7లో కూడా మోషేకి ఎంత బలం ఉందో తెలుసా? చాలా బలం ఉంది. ఆయన చనిపోయేటప్పుడు బలహీనుడుగా, వ్యాధితో, నొప్పులతో, బాధతో, నీరసంగా, హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏదో రోగం వచ్చి చనిపోలేదండి. దేవుడు ఆయనని ఎంతగా దీవించాడంటే బలవంతుడిగా చేశాడు. ఇలాగా అనుకుంటున్నారా? ఇలాగా మనకు అవుతుందా? ఇది నా జీవితంలో అవుతుందా? ఇప్పుడు చూస్తేనే 20, 30, 40 ఏళ్ళకే నాకు ఇన్ని నొప్పులు, ఇన్ని రోగాలు అని అనుకుంటున్నావా? లేక వృద్ధాప్యంలో ఉన్న నీవు ఎలాగ నా పరిస్థితి అనుకుంటున్నావా? చూడండి, కాలేబు, మోషే మనం చూసినట్లయితే వారు చాలా గొప్ప బలవంతులు, చాలా చక్కని ఫుడ్ తిన్నారని కాదు, దేవునికి నమ్మకంగా ఉన్నారు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మారు, అంతే. సింపుల్ యాజ్ దట్. సారా ఒకరోజు అంటది, ఆదికాండం 18:12లో, నా బలం ఉడిగిన తర్వాత నేను పిల్లల్ని ఎలాగ అంటాను, నేను సుఖం ఎలాగ అనుభవిస్తాను, బలమే లేదు కదా అంటది. కానీ అదే సారా ద్వారా దేవుడు చక్కని కుమారుని, నొప్పులు తీసేంత శక్తిని కూడా దేవుడు, లేబర్ పెయిన్స్ని కూడా ఓడ్చుకునేంత శక్తిని సారాకి ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం ప్రకారం నువ్వు ఎదురు చూస్తే చాలు, దేవుడు ఆ వాగ్దానం పొందుకోవడానికి నీకు శక్తినిస్తాడు. ఆ వాగ్దానం, ఆ బ్లెస్సింగ్లో ఉన్న ఆ యొక్క మంచి బ్లెస్సింగ్ని ఆస్వాదించడానికి, అనుభవించడానికి దేవుడు నీకు శక్తినిస్తా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను ఎలాగ బలపడతానంటే ఆధారపడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడ్డం మాత్రమే కాదు, ఆ వాగ్దానం పొందుకొని అనుభవించడానికి, బ్లెస్సింగ్లో ఉండడానికి దేవుడు నీకు ఈరోజు శక్తినిస్తాడు. ఆయన మీద ఆధారపడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, యూ ఆల్సో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. మోషే, కాలేబు వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా సారా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి దేవుని ఎక్కువగా నమ్మింది. కాబట్టి ఆమె బలం ఉడిగిపోయినా కూడా కొత్త బలం వచ్చింది. నీ జీవితంలో నూతనమైన బలం నువ్వు చూడబోచున్నా. కాబట్టి నాతో కలిసి ఈ ప్రార్థన ఏకీభవిస్తావా? ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధ అయినా, శరీరంలో ఎటువంటి నొప్పి అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ముఖ్యంగా మనో విచారం ఉంటుంది, లేక మానసిక రోగాలు ఉంటాయి, ఏదైనా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించని ప్రార్థన చేస్తాం మీ కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, యెహోవా రాఫా, మా వైద్యుడవు, పరమ వైద్యుడవు, నీకే వందనాలు. ముఖ్యంగా నిన్ను నమ్ముకొని నీ వాగ్దానాల ప్రకారం జీవించే వారికి అయ్యా గొప్ప శక్తిని, బలాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు వందనాలు. సారా లాంటి వారికి అయ్యా నాయన 90 ఏళ్లకు అయ్యా నాయన ప్రభ తండ్రి కుమారుని కనేంత బలం ఉడికిపోయినా కూడా బలంని ఇచ్చి నాయన నువ్వు నడిపించావు. నీ మీద ఆధారపడేవారు, నేను ఆశ్రయించేవారు నూతన బలం పొందుకుంటారని చెప్పావు. మరి కాలేబు, మోషే కూడా ప్రతి దినం నీ మీద ఆధారపడ్డారు, నీ వాగ్దానం నమ్ముకున్నారు, నీ వాగ్దానం ప్రకారం వారు జీవించారు. అటు వారిని నువ్వు దీవించి ఆస్వాదించి ముందుకు నడిపించావు. అందుని బట్టి మమ్మల్ని కూడా ముందుకు నడిపించమని, మాకు అటు విశ్వాసమును, మాకు అటు ఫెయిత్ఫుల్నెస్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వారికున్న బలము దేవుడు మీకు కూడా దయచేయనై ఉన్నాడు. కాబట్టి కింద కామెంట్లో విశ్వాసంతో రాయండి. ద హిడెన్ స్ట్రెంగ్త్ is because of your faithfulness to God. God bless you. Have a blessed day. Praise the Lord.